దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గము ద్వారాను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పాదములు కొందనాలు. వాక్యమైన దేవ, మీరు మాతో మాట్లాడమని వేడుకొనుచున్నాను. మా హృదయాలను తెరవజేయండి, మా చెవులను తెరవజేయండి. మీ జ్ఞానోపదేశమును మాకు అనుగ్రహించి మమ్మ ధన్యులుగా చేయమని యేసుక్రీస్తు వారి అదే పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32 వచనం నుంచి మనం చదువుకున్నాం. ఇక్కడ కొంతమంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. వీరందరూ మనము సేవిస్తున్నటువంటి జీవమగల దేవుణ్ణి ఆరాధించిన వారు. వారు మనకి ఉదాహరణ అయి ఉన్నారు. ఈ లోకంలో ఒక విశ్వాసి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి, ఏ విధముగా తన జీవితము గురించి ఆలోచన కలిగి ఉండాలి అనే దాని గురించి వీరు మనకు ఉదాహరణలుగా బైబిల్లో దేవుడు వ్రాయించి ఉంచాడు. వారి ఆలోచన విధానాన్ని మనం చూస్తే, ఈ జీవితం మనము ఎలాగూ జీవించాలో వారు మనకి వారి క్రియల వలన మనకి తెలియజేశారు. ఇక్కడ వాక్యములు చూస్తుంటే అక్కడ ఏముంది? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఎవరు జయించారు రాజ్యములనంటే? దావీదు విశ్వాసాన్ని ఉపయోగించి రాజ్యాలని జయించినట్లుగా మనం చూస్తాం, అవునా? అలాగే నీతి కార్యములను జరిగించిరి అని కూడా ఉంది. నీతిగా ప్రజలకు తీర్పు తీర్చడం, న్యాయాధిపతిగా ఉండడం, ప్రవక్తగా పరిచర్య చేసినటువంటి సమూయేలు కూడా మనకి కనిపిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే వాగ్దానాలు పొందిరి అని ఉంది. వాగ్దానం ఎవరు పొందారంటే, అబ్రహాము విశ్వాసము ద్వారా వాగ్దానాన్ని దేవుడి వద్ద నుంచి పొందాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అబ్రహాము వాగ్దానము పొందడం అనేది మనం బైబిల్ వాక్యంలో చూస్తున్నాం. ఇంకా మనం చూస్తున్నట్లయితే సింహము నోళ్లను మూసినవాడు దానియేలును సింహపు బోనులో వేసినప్పుడు సింహాల బోళ్లను దానియేలు తన ప్రార్థన ద్వారా, దేవునికి సన్నిహితుడిగా ఉండడము ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడము ద్వారా సింహాల బోనులో వేసినటువంటి దానియేలు సింహముల యొక్క నోళ్లను మూయించగలిగాడు. ఇంకా మనం చూస్తే అగ్ని బలమును చల్లార్చిరి. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అనే దేవుని యొక్క విశ్వాసులను రాజు తీక్షణమైనటువంటి అగ్నిగుండంలో వేసినప్పుడు, రాజా మీకు మాత్రం ఏమీ భయపడం, కానీ మేము సేవిస్తున్నటువంటి దేవుడు మండుచున్నటువంటి ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే నీవు పెట్టినటువంటి విగ్రహమునకు మొక్కము అని చెప్పి వారు అగ్నిగుండంలోనికి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారు.
రాజు వాళ్ళని అగ్నిగుండంలోనికి పంపించిన తర్వాత దేవుడు వారికి తోడై ఉండి అగ్నిగుండంలో కూడా వారికి తోడై ఉన్నాడు. వారి ప్రాణములకు కనీసం వారి తల వెంట్రుకలు కూడా ఏమీ జరగనివ్వకుండా దేవుడు అటువంటి రక్షణను వారికి అనుగ్రహించాడు. అందుకే ఇక్కడ వాక్యంలో వ్రాయబడి ఉంది, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గ ధారను తప్పించుకొనిరి. ఖడ్గధారను తప్పించుకునడం అంటే సౌలు చేతిలో నుండి దావీదు ఈటె నుంచి సౌలు దావీదు మీదకు ఈటి విసిరినప్పుడు ఆ ఈటె తప్పి దావీదు ప్రాణం నుంచి తప్పించుకోవడం మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఎలాగూ జరిగింది ఇవన్నీ అంటే కేవలం వారి యొక్క విశ్వాసము ద్వారానే. దావీదు దేవుడి యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుడు దావీదుకు తోడుగా ఉండడం ద్వారా ఖడ్గధారను కూడా తప్పించుకున్నారు. బలహీనులుగా ఉండి బలపరచబడి అని కూడా ఉంది. గిద్యోను ఫిలిస్తీన్లకు భయపడి పొలములో తన ధాన్యాన్ని కూర్చుకునేటప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అని మాట్లాడి అతన్ని ధైర్యపరిచినట్లుగా చూస్తాం. కానీ గిద్యోను యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే నిజంగా అతడు దేవుని దృష్టిలో ధైర్యవంతుడేమో కానీ అతన్ని చూస్తే ఫిలిస్తీన్లకు బడిపడి పొలములో తనం కూర్చుకున్నటువంటి ధాన్యపు కుప్పచాటున కూర్చొని రహస్యముగా ధాన్యాన్ని సిద్ధపరుచుకుంటూ నూర్చుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అవునా? బలహీనులుగా ఉన్నవారు బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలురైరి. యెహోషువను మనం చూసినట్లయితే యుద్ధములో దేవుడు అతనికి తోడుగా ఉండడం, అనేకమైనటువంటి విజయాలను పొందడం మనం చూస్తాం. అలాగే అనేక మంది రాజులు, దావీదు కూడా యుద్ధములో గొప్ప విజయాన్ని చూడడం అనేది మనం చూస్తాం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం. ఇంకా మనం చూస్తే అన్యుల సేనలను పారదోలిరి. పక్కనున్నటువంటి రాజ్యాలు ఫిలిస్తీన్లు వీరందరూ దండెత్తినప్పుడు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలు వారిని దండెత్తినప్పుడు దావీదు చేసినటువంటి పనిని కూడా మనం చూస్తాం. దావీదు వారి మీద విజయం పొందినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అలాగే చూస్తే స్త్రీలు మృదులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. ఏలియాకు ఒక ఆమె భోజనం పెట్టింది. కరువు కాలంలో ఆమె పేరు సారేపెతు విధవరాలు. ఆ విధవరాలు దగ్గర భోజనము చేసినటువంటి ఆ ప్రవక్త అయినటువంటి ఏలియా, ఆమె కుమారుడు ఒక రోజు చనిపోయినప్పుడు ఇదే ప్రవక్త మరలా వచ్చి ఆ కుమారుణ్ణి బ్రతికించి మరలా అదే సారేపెతు విధవరాలికి తిరిగి ఇవ్వడం మనం చూసాం. మృతులైన వారు కూడా తిరిగి లేచారు, వారి వారి తల్లులకు అప్పగించడం మనం చూస్తాం. అలాగే చూస్తే ఎలీషా కూడా సునేమీయురాలైనటువంటి ఒక వ్యక్తి ఆమె యొక్క కుమారుడు మరణించినప్పుడు ఆ కుమారుడిని తిరిగి యేసు ప్రభు వారి యొక్క నామములో ఉన్నటువంటి శక్తిని బట్టి విశ్వాసము ద్వారా మరలా ఆమెకు తన కుమారుని ఇవ్వడం అనేది దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఇప్పుడు మనం కొంతమంది వ్యక్తులను, దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి ప్రజలను చూసాం. వారి యొక్క ఆలోచన విధానాన్ని చూడండి, వారి యొక్క జీవితాన్ని గమనించండి. వారి జీవితంలో వారు ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నారు అంటే, ఎలాంటి ఆలోచన శైలిని కలిగి ఉన్నారంటే, మా జీవితంలో దేవుడు ఉంటే చాలు, మా జీవితంలో దేవుడు ఉంటే చాలు, విశ్వాసము ద్వారా మేము ఏదైనా పొందగలము అని నమ్మారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క జీవిత విధానం చూడండి, వారి యొక్క ఆలోచన శైలిని చూడండి. వారు విశ్వాసులే, అవునా? మనము విశ్వాసులమే. వారు అదే జీవము గల దేవుని యందు నమ్మిక ఉంచారు, అవునా? మనము అదే జీవము గల దేవుని యందు నమ్మిక ఉంచాం. కానీ వారి జీవితంలో వారికి ఉన్న ఆలోచన విధానాన్ని గమనించండి. వారికి సమస్య రాలేదా, వారికి పోరాటం రాలేదా అంటే వారికి కూడా వచ్చింది. కానీ వారి ఆలోచన విధానాన్ని చూస్తే వారు అనుకున్నారు,
ఈ జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే మాకు జీవము గల దేవుడు ఉన్నాడు, మేము ఆయనకు ప్రార్థన చేస్తాము, మేము ఆయన యందు విశ్వాసం ఉంచుతాం, అది మాకు చాలు, మేము విశ్వసించు దేవుడు ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఏదైనా చేయగలడు అని నమ్మారు. దేవుడు అలాగూ చేశాడా లేదా? వారి ఆలోచన ఏంటి? మేము విశ్వాసము ద్వారా మా దేవుని వద్ద నుంచి అద్భుత కార్యములను చూడగలం, విజయాన్ని సంపాదించగలం. ఇది వారి ఆలోచన విధానం. అవునా? ఇంకా ఇప్పుడు మనం వాక్య భాగంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని 35 నుంచి కొన్ని వచనాలు ఇప్పుడు చూద్దాం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లకు యాతన పెట్టబడిరి. ఏమంట? విడుదల పొందనెల్లక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపముతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండలలోను, గుహల్లోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యుక్తమైనది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మరికొంతమంది ప్రజలను మనం చూస్తున్నాం. వీరు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులే. మనలాగే వారి కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే. కానీ వీరి ఆలోచన శైలిని మనం చూస్తే వారు ఎలాంటి వారంటే, ఇందాక మనం చూసాం ఏంటంటే, మృతులైన వారిని తిరిగి పొందారు. అవునా? పొందారా? మృతులైన వారిని ఎలాగో పొందారు? విశ్వాసము ద్వారా పొందారు. కొంతమంది అయితే మేము చనిపోయినా పర్వాలేదు, మాకిప్పుడు ఈ పునరుత్థానం అంటే ఇప్పుడు తిరిగి లేచే అవసరం ఉంది, మా దేవుడు చేయగలడు, కానీ మాకు ఇప్పుడు అవసరం లేదు అనుకున్నారు. వీరి యొక్క మైండ్ సెట్ చూడండి. కొంతమంది ఏమో మా దేవుడు ఏదైనా చేయగలడు, చనిపోయిన వారిని కూడా తిరిగి సజీవముగా లేపగలడు అని నమ్మారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆ విధంగా ఉంచి చనిపోయిన వారిని కూడా తిరిగి వారు సంపాదించుకోగలిగారు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా. మరికొంతమంది అయితే ఎలాగనుకున్నారంటే, చనిపోయిన పర్వాలేదు కానీ ఇప్పుడు మేము తిరిగి లేవాలి అని కోరుకోవడం లేదు. మా వారు చనిపోయారు, హింస పెట్టబడ్డారు, కానీ వారు ఇప్పుడు పొందాలని, వారు తిరిగి పునరుత్థానం పొందాలని మేమైతే కోరుకోవడం లేదు అనే ఆలోచన శైలిలో ఉన్నారు. వీళ్ళని చూడండి. వీరు మొదటి వారి కంటే భిన్నమైన వారు. వీరు ఎలాంటి వారంటే, చచ్చిపోతే చచ్చిపోతాం, హింస పడితే హింస పడతాం, కానీ మేము మాత్రము యేసును మాత్రం విడిచిపెట్టము అని ఆలోచన శైలి కలిగిన వారు. ప్రపంచ చరిత్రలో మనం చూస్తే మక్కాబియన్ కాలం ఒకటి ఉంటుంది. యూదులను హింసించినటువంటి ప్రపంచ చరిత్ర ఒకటి ఉంది. అప్పట్లో యేసునందు విశ్వాసం ఉంచిన వారిని యూదులను ఎలాగ హింసించేవారంటే, మీరు చస్తారా, దేవుని నామాన్ని విడిచిపెడతారా? ఇది వారి ముందు ఉన్నటువంటి ప్రశ్న. వారు అనుకున్నారు, మా దేవుడు మమ్మల్ని సజీవులుగా కాపాడగలడు, ఒకవేళ చనిపోయినా తిరిగి మేము బ్రతకగలము, మా దేవుడు మమ్మల్ని సజీవులుగా చేస్తాడు, కానీ మేమైతే మా ప్రాణాలను విడిచిపెట్టడానికైనా సిద్ధమే అని వారి ప్రాణాలని అర్పించారు. ఎందుకంటే వారికి తెలుసు,
మాకు ఒక పునరుత్థానం ఉంది. ఈ ప్రపంచమంతా మనుషులు తిరిగి లేకపోయే సందర్భం ఒకటి ఉంది. మనమందరము కూడా మహిమ శరీరాలతో తిరిగి లెగుస్తాం. మనం ఆ పునరుత్థానం ఉంది. మనకు మహిమ శరీరం వస్తుంది. మనమందరము కలిసి దేవుని రాజ్యములో నిత్యమైన నివాసములో మనమందరము చేరుతాం అనే విశ్వాసము కలిగినటువంటి ప్రజలు కనుక వారు అనుకున్నారు, మాకైతే బ్రతకగలం, మా దేవుణ్ణి ప్రార్థించగలము, కానీ మాకు అవసరం లేదు, చంపుతావా చంపుకో అని తన ప్రాణాల్ని అర్పించారు. ఇంకా వాక్యంలో చూస్తే చూడండి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీని అనుభవించారు. కొరడా దెబ్బలు తిన్నారు. అపోస్తలులైన పౌలు గారు ఏం చేశారు? కొరడా దెబ్బలు తిన్నాడు. ప్రవక్త అయినటువంటి యిర్మీయాను చూడండి, ఆ యిర్మీయా కూడా పాపం చాలా ఇబ్బంది పెట్టారు ప్రజలు. చాలా ఇబ్బంది పెట్టి జైల్లో కూడా యిర్మీయాను పెట్టినట్లుగా మనం చూస్తాం. జైల్లో వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలను. అపొస్తలుడైన పౌలు గారు కూడా జైల్లో ఉన్నారు. అనేక మంది దేవుని భక్తులు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఈ లోకములో సాతాను ఈ లోకాధికారులతో కలిసి వారిని ఇబ్బంది పెట్టడం, హింసకు గురి చేయడం, జైల్లో పెట్టించడం, వారిని నానా విధాలుగా ఇబ్బంది పెట్టడం అనేది మనం చరిత్రలో చూస్తాం, బైబిల్లో చూస్తాం. భక్తుడైన యోహాన్ని సలసల కాగుతున్నటువంటి నూనెలో వేశారంట. అక్కడ చనిపోవడం లేదని తీసుకొని ఇక్కడ చనిపోవడం లేదని తీసి పద్మాసు అనే దీపానికి పట్టుకొని వెళ్ళిపోయి, ఒక ఐలాండ్కి పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ విడిచిపెట్టేశారంట. ఎలాంటి హింసలు, ఎలాంటి బాధపడ్డారు. వారి యొక్క మైండ్ సెట్ ఆలోచించండి. వారి యొక్క మైండ్ సెట్, వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆలోచన చేయండి. వారి యొక్క ఆలోచన ఏంటంటే, మేము సేవిస్తున్న దేవుడు సజీవుడు, మేము సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు, మా దేవుడు ఏదైనా చేయగలడు, మా దేవుడు మమ్మల్ని సంరక్షించగలడు, రక్షించగలడు, ఈ శ్రమలన్నిటి నుంచి మమ్మల్ని విడిపించగలడు, కానీ మాకేమేం అవసరం లే. వారి యొక్క దృష్టిలో ఈ లోకంలో ఉన్న జీవితం గురించి వారి ఆలోచన విధానం ఏంటో మనకి తెలియాలి. వారు ఏమనుకున్నారు తెలుసు? ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతాం, ఈ లోకంలో బ్రతికితే మహా అయితే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా అయితే 100 సంవత్సరాలు, అంతే కదా. ఎప్పటికైనా ఈ దేహాన్ని వేడాల్సిందే. నా తండ్రి అయినటువంటి దేవుడు, నిత్యుడైన దేవుడి దగ్గరికి మేము వెళ్ళి నివసించాల్సిందే. హింసిస్తారా? రండి, పరలోకమందు మాకు అధికమైనటువంటి ప్రతిఫలం కలుగుతుంది, రండి, హింసిస్తే హింసించుకోండి అనే ఆలోచన శైలిలో ఉన్నారు వారు. ఇది ఆలోచించాలి. మొదటి జాబితాను చూసినప్పుడు మనకేమనిపించిందంటే, మా దేవుడు ఏదైనా చేయగలడు, ఖడ్గదారును తప్పించగలడు, అగ్ని బలము నుంచి విడిపించగలడు, శ్రమలో నుంచి విడిపించగలడు, ప్రాణాపాయ పరిస్థితుల నుంచి విడిపించగలడు, మృతులను పునరుత్థానం చేయగలడు అని నమ్మారు. ఇక్కడికి వస్తే జైల్లో వేశారు, రాళ్లతో కొట్టబడ్డారు. రాళ్లతో కొట్టబడిన వ్యక్తి స్టెఫెన్, రాళ్లతో కొట్టబడ్డాడు. అప్పుడు ఏం చేశాడు స్టెఫెను? ప్రభువా, ఈ పాపమును, ఈ దోషమును వీరి మీద మోపకము, తండ్రి వీరిని క్షమించుము అని ప్రార్థన చేసి తన ప్రాణాన్ని, తన ఆత్మను విడిచి అప్పగించినట్లుగా బైబిల్ వాక్యంలో చూస్తున్నాం. అవునా? వారి యొక్క ఆలోచన విధానాన్ని చూడండి. ఈ లోకంలో వారు జీవిస్తున్నటువంటి కాలాన్ని, ఈ లోక ప్రయాణాన్ని, ఈ లోకంలో జీవించడాన్ని ఈ భక్తుల గుంపు ఏ విధంగా ఆలోచిస్తుందో గమనించిన వారి దృష్టిలో ఈ లోకం ఏంటి తెలుసా? ఈ లోకము చాలా తాత్కాలికమైనది. ఆ ఆలోచన విధానము మనకి చాలా ప్రోత్సాహకరముగా ఉంటుంది. తర్వాత చూస్తే, రంపములతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు. రంపాలతో కోసారు. యేసునందు విశ్వాసం ఉంచిన వారిని రంపాలతో కోసారు. ప్రవక్త అయినటువంటి యెషయా గురించి మనకు తెలుసు. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథములో ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథం మన చేతిలో ఉంది.
ఆ ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథమే మినీ బైబిల్ అంటారు. దానిలోనే మన రక్షకుడు యేసు ప్రభు వారి గురించి పూర్తి సమాచారం మనకి ఒక విధంగా చెప్పాలంటే పాత నిబంధన కాలంలో దొరుకుతుంది, ఎక్కువగా దొరుకుతుంది. కన్యక గర్భవతి కుమారుని కంటారు, యేసు ప్రభు వస్తాడు, శ్రమ పొందుతాడు. ఈ విషయాలన్నీ కూడా ఎవరికి చెప్పబడ్డాయి? ప్రవక్త అయినటువంటి యెషయాకు చెప్పబడ్డాయి. ఆ ప్రవక్త ద్వారా మనకు రక్షణ కొరకు కూర్చున్నటువంటి వార్త మన చేతికి అందించబడింది, అవునా? కానీ చరిత్రలో చూస్తే యూదులు చరిత్రలో చూస్తే ఆ ప్రవక్త అయిన యెషయాను 2 ముక్కలుగా కోసేశారట. బాడీ మధ్యలో రంపంతో కోస్తే ఒక ముక్క అటు, ఒక ముక్క ఇటు. ఏం చేశాడు? వారి ఆలోచన విధానం చంపుతారా? చంపుకోండి, నేను నా దేవుని సేవకుడిని, నేను నా ప్రభువు చెప్పిన మాటను నేను ప్రకటించాను, ఏవైతే చెప్పాడో రాసేశాను, ఆయన చూసుకుంటాడు, నన్ను చంపితే చంపుకోండి అనుకున్నాడు. రంపాలతో కోయబడ్డారు, 2 పార్ట్లు అయిపోయాడు. వాళ్ళు ఏమనుకోవాలి? వారి ఆలోచన విధానం ఏంటి? ఈ లోకములో జీవితం చాలా స్వల్పమైనది, అల్పమైనది. మనము అంతలో కనబడి ఎంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు. ఈ లోకం గురించి మాకేమీ చింత లేదు అనే ఆలోచన, ధోరణి, శైలి కలిగిన ప్రజలు. ఇంకా మనం చూస్తే అక్కడ ఏముందంటే ఖడ్గముతో చంపబడిరి. యాకోబును రాజు ఏం చేయించాడు? తల తెగ్గొట్టించాడు. భక్తుడైన యోహాను ప్రవక్తను ఏం చేశారు? తల తెగ్గొట్టించారు. కానీ వారు ఏం చేశారు? మా ప్రాణాలు తీయవద్దు అని రాజులను బ్రతిమాలుకున్నట్లు ఎప్పుడైనా చూసామా? చూడము. ఎందుకంటే వారి ఆలోచన శైలి, వారి ఆలోచన విధానం వ్యత్యాసమైనది. అది విశ్వాసులు గమనించాలి, మనం గమనించాలి. మనకు ఎలాగుంటుంది? ఏదైనా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మన ఆలోచన శైలి ఈ లోకంలో వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ భక్తులను, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని గమనించండి. మా పేక తెగిపోయినా, మా బాడీని యెషయా వలె 2 ముక్కలుగా చేసినా మాకేం భయం లేదు. మా దేవుడు సజీవుడు, అవసరమైతే పునరుత్థానం చేయగలడు, అవసరమైతే మీ ఖడ్గదారును తప్పించుకున్నట్లుగా మమ్మల్ని కాపాడగలడు. కానీ మాకు ఈ లోకం మీద, ఈ లోకంలో మేము జీవిస్తున్న కాలం గురించి మాకు ఒక అభిప్రాయం ఉంది, మాకు ఒక ఆలోచన విధానం ఉంది. ఆ ఆలోచన ఏంటి తెలుసా? ఈ లోకంలో మేము కొద్ది కాలమే బ్రతుకుతాం. వాక్యంలో ఇంకా చూస్తే చూడండి, గొర్రెల చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రుల యుండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల్లోనూ, గుహల్లోనూ, సొరంగములో తిరుగులాడుచూ ఉన్నారట. వీరందరూ ఎవరు? వీరందరూ దేవుని యొక్క ప్రవక్తలు, దేవుడి యొక్క సేవకులు, దేవుడి యొక్క ప్రజలను, ఆ రాజులు, ఆ రోజు కాలంలో ఉన్నటువంటి అధికారులు ఇబ్బంది పెట్టినప్పుడు, శ్రమ పెట్టినప్పుడు వారు ఏం చేశారో తెలుసా? అడవుల్లోనికి వెళ్ళిపోయేవారు, కొండల్లోనికి వెళ్ళిపోయేవారు, సొరంగాల్లోనికి వెళ్ళిపోయారు, గుహల్లోనికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి అక్కడ దాగుండి, అక్కడ ఉండి తమ ప్రాణాలు అక్కడ నిలబెట్టుకున్నారు. మాకు ఈ లోకంతో పని లేదు, మాకు ఈ అధికారులతో పని లేదు అని చెప్పి కొండ గుహల్లోనికి, సొరంగముల్లోనికి, లోయల్లోనికి, కొండల్లోనికి వెళ్ళి బ్రతికారు. ఎందుకు బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? వారి దేవుడు సజీవుడు కాదా? మనం ఆరాధిస్తున్న దేవుడు అదే దేవుడు కదా. కానీ వారి ఆలోచన విధానం మనకు తెలియాలి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వారికి ఎలాంటి అభిప్రాయం లోకం గురించి ఉందో మనకు తెలియాలి. అందుకే చూడండి, వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులు యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారేమనుకున్నారు? మేము యాత్రికులం, పరదేశులం, ఇక్కడ యాత్ర చేయడానికి వచ్చాం.
మహా అయితే ఒక 70-80 సంవత్సరాలు యాత్ర చేస్తాం. పరదేశులం, మన దేశం ఇది కాదు. వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే భూమి మన దేశము కాదు, మా దేశం పరదేశం, మా పౌరసత్వం పరలోకమందుంది, మేము భూమి మీద ఓన్లీ యాత్రికులం, పరదేశులం. ఏదైనా యాత్ర చేస్తే ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? ఉండిపోతారా? తిరిగి మరలా గృహానికి చేరాలి. మన గృహం ఎక్కడుంది? మన గృహం పైనుంది. మనకొక గృహం, ప్రతి ఒక్క వ్యక్తికి ఇండ్లను నిర్మిస్తున్నాడని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు. నిత్యమైన మోక్ష గృహం ఉంది. ఆ మోక్ష గృహంలో నీకొక గృహం ఉంది. ఆ గృహములోనికి వెళ్ళి శాశ్వత కాలం మన సత్యవంతుడైనటువంటి కృపాసత్య సంపూర్ణమైనటువంటి యేసు ప్రభు వారి యొక్క ముఖాన్ని చూస్తూ, ఆయన యొక్క వెలుగులో నివసిస్తూ సంచరిస్తూ, ఆ గృహాల్లో, ఆ ఇంటిలో సదాకాలము ఆయనతో పాటు నివసిస్తాం. అది ఆలోచన వారికి. అందుకే వారు అనుకున్నారు, మేము యాత్రికులం, పరదేశులం, మా దేశం పరదేశం, ఇక్కడ కొంతకాలం ఉంటాం, చనిపోతే వెళ్ళిపోతాం. మాకు ఈ లోకంలో తిరిగి పునరుత్థానం పొందాలని లేదు, ఈ శ్రమ నుంచి విడుదల పొందాలని కూడా లేదు. చంపితే చంపండి, కొండలకి వెళ్ళిపోతే వెళ్ళిపోతాం, గుహల్లోనికి వెళ్ళిపోతే వెళ్ళిపోతాం, సొరంగాలికి వెళ్ళిపోతే వెళ్ళిపోతాం, కానీ మేము సేవిస్తున్న దేవుడు సజీవుడు, ఆయన ఏదైనా చేయగలడు, కానీ మాకు అవసరం లేదు. ఇది వారి ఆలోచన విధానం. అందుకే చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక చదవండి, 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుంటే, అయినను ఏవేవి నాకు లాభకరముగా ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకొంటిని, నిశ్చయంగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొంచున్నాను. ఎవరు ఈయన? ఈయన అపొస్తలుడైనటువంటి పౌలు గారు. ఈయన యూదుడు. ఈయనకి రోమా ప్రభుత్వం యొక్క పౌరసత్వం ఉంది. ఈయనకి అధికమైన ధర్మశాస్త్ర జ్ఞానం ఉంది. ఈయనకి చరిత్రలో మనం చూస్తే వీళ్ళ నాన్న, వీళ్ళ తండ్రి ముత్యముల వ్యాపారి, బాగా ధనవంతుడు, చదువుకున్నవాడు, ధర్మశాస్త్ర ప్రకారం 8వ దినమున సున్నతి పొందినవాడు. తర్వాత ఇతనికి రోమా ప్రభుత్వములో అధికారుల్లో, ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయి. బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పర్సనాలిటీ. ధర్మశాస్త్రాన్ని చూస్తే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు క్షుణ్ణంగా చదివినవాడు. జ్ఞానం కొదువలేదు. ధర్మశాస్త్ర విషయంలో ఏ విషయంలో కూడా ధర్మశాస్త్రం ఇలాగూ చెప్తే అలాగూ చేసే వ్యక్తి. ఎక్కడ కూడా ధర్మశాస్త్రాన్ని మీరినట్లుగా కానీ తన మీద తానే నిందేసుకునే పరిస్థితిలో కూడా లేడు. నేను ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడును అనే మాట ఆయనే చెప్తున్నాడు. కానీ ఆయన యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత, యేసు ప్రభు వారు అపొస్తలుడైనటువంటి పౌలు గారిని సౌలుగా ఉండేటప్పుడు దర్శించినప్పుడు ఆయన మనస్సు మారిపోయింది. ఆయన అనుకున్నాడు, ఇంకా యేసు ప్రభు వారే నిజమైన రక్షకుడు, మేము ఎతుకుతున్నటువంటి ధర్మశాస్త్రంలో ఎదురు చూస్తున్నటువంటి మెస్సయాను కనుగొన్నాము. ఈ మెస్సయా నాకు దమస్క మార్గంలో కనిపించాడు. నీవు హింసిస్తున్న యేసును నేనే, రక్షకుడు నేనే అని ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు మనస్సు మారిపోయింది. అప్పుడు అనుకున్నాడు, నాకు ఎన్ని ఉన్నాయో అవన్నీ సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. హల్లెలూయా. ఏమేమి ఉన్నాయో అంత నష్టం నాకేం అవసరం లేదు, అంత పెంటగా ఎంచుకుంటున్నాను, అసహ్యంగా ఎంచుకుంటున్నాను, నాకు ఏమీ వద్దు. ఈ మైండ్ సెట్ చూసారా? ఈ మైండ్ సెట్ చూడండి. మొదటి మైండ్ సెట్ చూసినప్పుడు చనిపోయారా, మా దేవుడు చేయగలడు సమస్తాన్ని, యేసునామమున ప్రార్థన చేస్తున్నాం, యేసునందు విశ్వాసం ఇస్తున్నామంటే చెప్తే దిగ్గున లేచి కూర్చున్న ప్రజలను చూశారు. అదే దేవుడు
ప్రాణాల్ని నిలబెట్టగలడు. కానీ వీరు ఎలాగా అంటే ఏం అవసరం లేదు. ఈ మైండ్ సెట్ చూడండి, వీరు కూడా విశ్వాసులే. ఈ ఆలోచన ధోరణి కూడా మనం చూడాలి. అందుకే కీర్తన గ్రంథం ఒక్కసారి చూద్దాం. 73వ అధ్యాయం 24, 25 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. కీర్తన 73. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో ఉన్నది ఏదియు నాకు అక్కరలేదు. ఈయనెవరు? ఈయన ఆసాపు అనే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అంటున్నాడు, నేను మరణించిన తర్వాత మహిమలో నన్ను చేర్చుకుంటావు. అంటే ఏంటి? నేను చనిపోతే నువ్వు పరలోకం చేర్చుకుంటావు తండ్రి, నాకు తెలుసు. నీ ఆలోచన చేత నన్ను భూమి మీద నడిపిస్తావు. ఇతనికి చూడండి, భూమి మీద అతని ఆలోచన ఏంటి? దేవుడు చూసుకుంటాడు, నాకు ఆలోచన చెప్తాడు, అతను ఆలోచన ఇచ్చి నన్ను నడిపిస్తాడు భూమి మీద. ఒకవేళ చనిపోయాను అనుకుందాం, ఏం చేస్తాడు? మహిమలో చేర్చుకుంటాడు అని ఆలోచిస్తూ ఆయన చెప్తున్నాడు, నీవు ఆకాశంలో ఉన్నావు, నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకంలో నాకు ఏది అక్కరలేదు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? ప్రభువా, నీవు ఉంటే నాకు చాలు, నాకు ఈ లోకంలో ఏమీ వద్దు. ఈ రెండవ తరగతి, ఈ రెండవ క్లాస్ ఆఫ్ పీపుల్ చూస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ లోకంలో మేము పరదేశులం, ఈ లోకంలో యాత్రికులం, మా దేవుడు సజీవుడు, సామర్థ్యము గలవాడు, మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు, మేము హింస పొందుతాం, చచ్చిపోతే చచ్చిపోతాం, హింసిస్తారా కొండలకి పారిపోతాం, ఇబ్బంది పెడతారా సొరంగాల్లో దాగుంటాం, చంపేస్తారా ఇంకా అధికమైన మహిమలోనికి వెళ్తాం. ఈ లోకంలో ఉంటే దేవుడు మాకు ఆలోచన చేత నడిపిస్తాడు, మా ప్రాణం పోతే ఏమవుతుంది? తిరిగి వెళ్ళి మమ్మల్ని మహిమలో చేర్చుకుంటాడు. ప్రభువా, నీవు నాకు ఉండగా నాకు ఈ లోకంలో ఏమీ వద్దు ప్రభువా. చూసారా, అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? నాకు అంతా నష్టంగా ఎంచుకుంటున్నాను. అన్నిటినీ నష్టంగా ఎంచుకుని ఈ ఆలోచన విధానాన్ని చూడండి, ఈ ఆలోచన విధానాన్ని చూడండి. లోకాన్ని నష్టముగా ఎంచుకోవడం, లోకములో ఉన్నప్పుడు లోకములో ఎలాగూ దాన్ని చూడాలి అనేది ఈ విశ్వాసుల గుంపు మనకు తెలియజేస్తుంది. అదే కీర్తన 73వ అధ్యాయంలోని 26వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు స్వాస్థ్యమై ఉన్నాడు అంటున్నాడు. ఇదే కీర్తన రచించినటువంటి ఆసాపు అనే వ్యక్తి ఇప్పుడు చెప్తున్నాడు, దేవుడు నాకు స్వాస్థ్యము. ఇదొక మైండ్ సెట్, ఇదొక ఆలోచన విధానం. భూమి మీద ఎలాగూ భక్తులు జీవించారో మనం చూడాలి, ఆ మాదిరి పెట్టుకోవాలి. అవన్నీ దేవుడు చూడండి భక్తులారా, విశ్వాసులారా, మీరు భూమి మీద జీవించినప్పుడు మీకు మాదిరిగా కొంతమందిని ఉంచాను. వారు ఏ విధంగా ఈ భూమి మీద జీవించినప్పుడు వారు ఆలోచన శైలి కలిగి ఉన్నారో మీరు చూడాలి. ఇప్పుడు ఆసాపును చూడండి. ఆసాపు ఏమంటున్నాడు? దేవా, నీవే నాకు స్వాస్థ్యం, గాడ్ ఈజ్ మై పోర్షన్, దేవుడే నాకు స్వాస్థ్యము. ఇదొక మైండ్ సెట్, ఇదొక ఆలోచన విధానం. అసలు స్వాస్థ్యం అంటే ఏంటి? వాక్యంలో మనం చూద్దాం, అప్పుడు మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, మరి యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అన్నాడు. ఏమన్నాడు? ఎవరితో చెప్తున్నాడు?
అహరోనుతో చెప్తున్నాడు. అహరోను ఎవరు? అహరోను దేవుని యొక్క సేవకుడు, లేవీయుడు. హల్లెలూయా. ఎవరు? దేవునికి పూజ చేసుకునే పూజారి అని అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి వచ్చిన తర్వాత వారు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు కదా. పరుచుకున్న తర్వాత ఎవరెవరికి ఏ ఏ భూభాగం రావాలో ఆయా భూభాగాల్ని ఆయా గోత్రాలకి సర్దేశారు. అన్ని గోత్రాలకి ఏం చేశారు? ఈ గోత్రానికి ఈ ప్రాంతం, ఈ గోత్రానికి ఈ ప్రాంతం, ఈ గోత్రానికి ఈ ప్రాంతం అని సర్దేశారు. కానీ వారిలో ఒక గోత్రం ఉంది. ఆ గోత్రం పేరు లేవీ గోత్రం. లేవీయులు, దేవుడు చెప్పాడు, లేవీయులు నాకు కావాలి, ఈ గోత్రపు ప్రజలందరూ నాకు కావాలి, వీరు నాకు సేవ చేసే యాజకులు, నాకు సేవ చేసే యాజకులు వీరు మాత్రం నాకు కావాలి, మిగతా వారు మీరందరూ మీ మీ భూభాగాలు తీసుకోండి అని చెప్తూ ఆ లేవీయులతో, లేవీయులకు ప్రతినిధిగా ఉన్నటువంటి అహరోనుతో స్వయంగా ప్రభువే చెప్పాడు, అహరోను నీ స్వాస్థ్యము నేనే, నీ పాలు నేనే. మీ సహోదరులందరూ భూభాగాలు తీసుకున్నారు కదా, కానీ నీకు మాత్రం ఏ భూభాగం ఇవ్వను. ఏంటది? అందరికీ ఆయా గోత్రాలకి లక్షల కొలదిగా ఉన్నటువంటి ప్రజలకు ఆయా భూభాగాలు ఇచ్చి లేవీ గోత్రానికి మాత్రం చెప్పాడు, నేనే నీ స్వాస్థ్యం, నీకు మాత్రం భూభాగాన్ని ఇవ్వను అనేసాడు. బాగుందా? బాగుందా? నేనే నీ స్వాస్థ్యం అంటే ఏంటి? వారికి భూభాగాన్నే ఇచ్చాను, నేనైతే నన్నే నీకు స్వాస్థ్యముగా ఇస్తున్నానని లేవీయులతో చెప్పాడు. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప భాగ్యం! స్వయంగా దేవుడే తానే చెప్తున్నాడు అహరోనుతో, అహరోను వీరు నాకు సేవకులు, నేనే మీకు స్వాస్థ్యం, వారికి భూభాగమే స్వాస్థ్యం, నేను మీకు స్వాస్థ్యం అన్నాడు. ఇప్పుడు ఆసాపు చెప్తున్నాడు, దేవా నీవే నాకు స్వాస్థ్యం, నీవే నాకు సమస్తాన్ని చూసుకుంటావు. భూభాగం ఉంటే పంట పండించుకుంటారు, తింటారు, నివసిస్తారు. మరి లేవీయులు ఎక్కడ పంట పండించుకుంటారు? ఎక్కడ తింటారు? ఎక్కడ పడుకుంటారు? ఎక్కడ ఉన్నాయి వారికి? కానీ దేవుడు చెప్తున్నాడు, లేవీయులారా మీకు మాత్రం భూభాగాన్ని ఇవ్వను, నేనే మీకు స్వాస్థ్యం, నేను మీ వాడిని అంటున్నాడు. హల్లెలూయా. అలాంటి మైండ్ సెట్టే, అలాంటి ఆలోచనే ఆసాపు చెప్తున్నాడు, దేవా నీవు నాకు స్వాస్థ్యం, నీవే నాకు స్వాస్థ్యం అనే మాటను మనం చూస్తే, ఇది నిజంగా చెప్పాలంటే విశ్వాసుల యొక్క జీవితంలో అత్యున్నతమైనటువంటి ఆలోచన శైలి. అసలు నిజంగానే చెప్పాలంటే మనము యాజకులం, మనం ఎవరు? రాజులం, యాజకులం. మనం కూడా ఎలాగ ఆలోచించాలి? దేవా ఆకాశమందు నీవు ఉండగా నాకు భూమి మీద ఏది అక్కర్లేదు, నీ ఉంటే నాకు చాలు, నీవే నాకు స్వాస్థ్యం, నీవే నాకు సమస్తాన్ని ఏర్పరుస్తావు అనే ఆలోచన మనము కూడా కలిగి ఉండడం మంచిది. అవునా? వాక్యంలో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. అక్కడ మనకి కనిపిస్తుంది చూడండి. ఫిలిప్పీ పత్రిక, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరమును తీర్చును అంటే ఏంటి? దేవుడు మనకి స్వాస్థ్యమైనప్పుడు, దేవా నీవే నా స్వాస్థ్యం అని మనం చెప్పగలిగినప్పుడు, మరి మన అవసరత ఎలాగూ తీరుతుంది? ఎవరు తీరుస్తారు? వాక్యం ద్వారా ఆయన చెప్తున్నాడు, నేను మీ స్వాస్థ్యాన్ని నా ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరాన్ని నేనే తీరుస్తాను అనే మాటను దేవుడు మనకిస్తున్నాడు. మనం ఆలోచన చేస్తే 3 రకాల ఆలోచన శైలి కలిగినటువంటి విశ్వాసులను మనం చూస్తున్నాం. మొదటి రకం ఏంటంటే, యెహోవా యందు జీవము గల దేవుడైనటువంటి యేసునందు
విశ్వాసం ఉంచితే ఆయన ఏదైనా చేయగలడు. ఇది మొదటి రకం. రెండవ ఆలోచన విధానం ఏంటంటే, ఈ లోకమే వ్యర్థం, అంత వ్యర్థం, మాకేమీ అవసరం లేదు, దేవుడుంటే చాలు, అంత నష్టమే, చచ్చిపోతామా చంపేయండి, బతుకుతామా బతికితే బతుకుతాం, ఎంతకాలం బ్రతుకుతాం. ఇది వైరాగ్యంలా కనిపిస్తుంది మీకు. ఏముంది జీవితం. ఇంకో రకం ఏం తెలుసా, దేవుడే నా స్వాస్థ్యం, అంత దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే, అంత దేవుడే చూసుకుంటాడు. ఇది ఒక రకమైనటువంటి ఆలోచన శైలి. ఈ మూడింటిని మనం చూస్తే మనం ఒక ఆలోచన చెయ్యాలి. ఏంటంటే, మన ఆలోచన శైలి, మనం విశ్వాసులుగా ఉండేటప్పుడు ఈ మూడిట్లో ఏ రకానికి చెందిన వారో ఆలోచన చెయ్యాలి. ఈ మూడిట్లో ఒక్కటైనా మనలో ఉందా ఆలోచన శైలి? ఉందంటావా? దేవుడు మనకు స్వాస్థ్యముగా ఉండడం అతి గొప్ప బహుమానం. దేవుడు మనతో ఉండడం ఇంకా గొప్ప భాగ్యం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పునరుత్థానుడైనటువంటి మా దేవా, ఇదిగో ప్రభు తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యం మా హృదయం అనే పలక మీరే వ్రాసి మీరు మహిమ పొందవాని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.